డార్లింగ్ ప్రభాస్ స్టామినా గురించి ఎవరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాన్ ఇండియా కాదు, ఆయన రేంజ్ ఎప్పుడు పాన్ వరల్డ్కు వెళ్ళిపోయింది. మరి అలాంటి హీరో నుంచి సినిమా వస్తుంది అంటే ఇలాంటి క్రేజ్ అయితే ఉండదు. తాజాగా కల్కి 2898 ఏడీతో 1100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఔరా అనిపించాడు. అంతేకాకుండా తర్వాత వరుస ప్రాజెక్టులతో బిజీగా మారిపోయాడు. ఒకవైపు ద రాజా సాబ్ షూటింగ్ జరుగుతూనే ఉంది, మరోవైపు హను రాఘవపూడితో సినిమాకి కొబ్బరికాయ కొట్టేశాడు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ సినిమాలో నటించబోతున్నాడు. అయితే స్పిరిట్కి సంబంధించి ఇప్పుడు ఒక క్రేజీ వార్త డార్లింగ్ ఫ్యాన్స్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ని ఫెరోషియస్ యంగ్ పోలీస్గా చూపించబోతున్నాను అంటూ ఇప్పటికే సందీప్ రెడ్డి క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు స్పిరిట్కి సంబంధించి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అందులో మరీ ముఖ్యంగా ఫ్యాన్స్కి ఆసక్తిగా కనిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే డ్యూయల్ రోల్. ప్రభాస్ స్పిరిట్లో పోలీస్గా చేయడమే కాకుండా డ్యూయల్ రోల్లో అలరిస్తాడు అని అంటున్నారు. అంటే హీరోగా మాత్రమే కాకుండా విలన్గా కూడా ప్రభాసే ఉంటాడు అని అంటున్నారు. అంటే నెగిటివ్ రోల్లో కూడా ప్రభాస్ని చూపించేందుకు సందీప్ రెడ్డి డిసైడ్ అయ్యాడు అని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా జరుగుతోంది. స్పిరిట్ సినిమాకి సంబంధించి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ మూవీలో త్రిష నటించబోతోంది. అదే జరిగితే దాదాపుగా 16 ఏళ్ల తర్వాత త్రిష మరియు ప్రభాస్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. త్రిష కూడా నెగిటివ్ రోల్లోనే కనిపిస్తుంది అని గట్టిగానే ప్రచారం జరుగుతోంది. సందీప్ రెడ్డి వంగ ఇచ్చే ఎలివేషన్స్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్, ప్రభాస్ ఫ్యాన్ బేస్ కలిపితే పాన్ ఇండియా లెవెల్లో ఇంకో ఎపిక్ బ్లాక్ బస్టర్ లోడ్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.